నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ గణేష్ గార్డెన్ అండ్ వ్లాగ్స్. చూడండి ఫ్రెండ్స్, మందారాలు మన గార్డెన్లో ఎంత బాగా వస్తున్నాయో. అయితే మందారాలు వేయాలంటే ఏం లేదు ఫ్రెండ్స్, మొక్క మంచిగా ఉండాలి. మనం మండలతో కూడా మొక్కలు పెంచుకోవచ్చు. మందార మొక్క గురించి మొత్తం అయితే ఈ వీడియోలో చూద్దాం. చూడండి, పూలు అయితే చూడండి ఎన్ని పూలు ఉన్నాయో. మీకు చూపెట్టాలనే ఉద్దేశంతోనే ఈ వీడియో చేస్తున్నా. ఇక్కడ మొగ్గలు కూడా చూడండి, ప్రతి మండకు మొగ్గలు కూడా వస్తున్నాయి. అయితే ఇక్కడ మనకు 2 మొక్కలు ఉన్నాయి ఫ్రెండ్స్. 2 మొక్కలు కొంచెం హెల్దీ అనే ఉన్నాయి. బిన్ సైజ్ కూడా పెద్దగా ఉంది. అంటే చిన్న బిన్లో ఉంటే కూడా పూలు పూస్తాయి మందారాలు ఈజీగానే. అయితే ఇక చూడండి, చిన్న బిన్లో కూడా ఉంటాయి పూలు పూస్తాయి. 12 ఇంచ్ పాట్ తీసుకున్నాం. ఇంతకుముందు వీడియో ఉంది ఫ్రెండ్స్ మందారాల గురించి కూడా. ఇంతకుముందు వీడియో కావాలనుకుంటే చూడండి. ఈ వీడియోలో నేను చెప్పాలనుకుంటే ఏంటంటే, ఇట్లా పూలు పూయాలంటే ఏం చేయాలి మందారం మొక్కలు ఫ్రెండ్స్ మండల ద్వారా కూడా పెంచుకోవచ్చు. మందార మొక్కలు మండల ద్వారా కూడా పెంచుకోవచ్చు. తర్వాత ఏం చేయాలంటే, మనం కంపల్సరీ బనానా పీల్ ఫెర్టిలైజర్ కానీ, వర్మీ కంపోస్టు, కిచెన్ కంపోస్టు, మీ గార్డెన్లో తయారు చేసుకున్న కిచెన్ కంపోస్ట్ కూడా ఇట్లా మొక్కలకి ఇచ్చుకుంటే కంపల్సరీ అయితే పూలు ఇట్లనే వస్తాయి ఫ్రెండ్స్. మొక్క కొంచెం హెల్తీగా ఉండాలి. మందారకు వచ్చే పెస్ట్ ఏంటిదంటే మిల్లీ బగ్స్ వస్తాయండి. మిల్లీ బగ్స్ని మనం బ్రష్ పట్టి క్లీన్ చేసుకోవచ్చు అండి. బ్రష్ పట్టి క్లీన్ చేసుకోవచ్చు. లేకపోతే ఏం చేయాలంటే, అన్నం ద్రావణం ఉంటుంది కదా, మనం ఖరాబ్ అయిన అన్నం ఉంటుంది కదా, అన్నం 2 రోజులు పర్మనెంట్ చేసేసుకొని మళ్ళీ దాన్ని వడగట్టుకున్న తర్వాత దాన్ని మళ్ళీ నీళ్ళలో డైల్యూట్ చేసి మొక్కకు స్ప్రే చేస్తే ఆ మిల్లీ బగ్స్ అన్నీ క్లీన్ అయిపోతాయి. అయితే నా మొక్కలకైతే ఇప్పుడైతే కనబడట్లేదు ఫ్రెండ్స్, ఎందుకంటే మొక్కలకైతే మిల్లీ బగ్స్ అయితే కనబడట్లేదు. ఈ మొక్క అయితే పూలు బాగానే వస్తుంది. ఎక్కడ పడితే అక్కడ పూలే ఉన్నాయి. మొగ్గలు, పూలు చాలా బాగుంది మొక్క. చిన్నగానే ఉంది ఫ్రెండ్స్, హెల్దీగా ఉంది ప్లాంట్. ఇట్లా హెల్దీగా ఉండాలి. మళ్ళా రెగ్యులర్గా మనం పోషకాలు అనేది ఇచ్చుకోవాలి ఫ్రెండ్స్. 1 మంత్కి ఒకసారి పోషకాలు ఇచ్చుకుంటే కంపల్సరీ మనకైతే మొగ్గలు, పూలు వస్తాయి. చూడండి, ఒక్కసారి చూడండి, ఈ 3 పూలు ఒకటే రోజు వస్తాయి. ఇక్కడ చూడండి, ఈ మొక్క కూడా పూలు పూస్తుంది. చూడండి, ఈ మొక్క కూడా నేనైతే బనానా పీల్ ఫెర్టిలైజర్ బాగా వాడినా ఫ్రెండ్స్. బాగా వాడితే మంచి రిజల్ట్ అయితే కనిపిస్తుంది. పూలు అన్నీ బాగా వస్తున్నాయి నా మొక్కలు అయితే. వేర్ల కాడ కొంచెం గుల్లగుల్ల చేసేసుకున్న తర్వాత కొంచెం మొక్కల కాడ అది ఏంటంటే వర్మీ కంపోస్ట్ ఇచ్చుకోవాలి ఫ్రెండ్స్. ఇది రకమైన పురుగు. చూడండి, కట్టె పుల్లలు అన్నీ సేకరించుకొని మధ్యలో అది పురుగు పెట్టేస్తుంది. దీన్ని మనం ఉంచొద్దు, తీసేయాలి. మందారాలకు ఇట్లాంటి చీమల ద్వారానే పెస్ట్ వస్తుంది ఫ్రెండ్స్. చీమల ద్వారా, బ్లాక్ చీమలు ఉంటాయి కదా, నల్ల చీమల ద్వారానే పెస్ట్ వస్తుంది. అది రాకుండా మనం జాగ్రత్త పడాలి. మనం రాకుండా ముందే నీమ్ ఆయిల్ స్ప్రే చేసుకుంటే సరిపోతుంది. మనకు అది వచ్చిందంటే, మిల్లీ బగ్స్ వచ్చినాయంటే కంపల్సరీ మనం బ్రష్ పట్టేసి క్లీన్ చేసేసుకోవాలి. తర్వాత మనం ఏదైనా ఘనజీవామృతం కానీ, ద్రవజీవామృతం కానీ వేసుకున్నప్పుడు కూడా మంచి రిజల్ట్ ఉంటుంది. మందార మొక్కల గురించి ఇంతే ఫ్రెండ్స్. మన మండల ద్వారా కూడా పెంచుకోవచ్చు. మన దగ్గర ఒక మండల ద్వారా పెంచిన మొక్క ఉంది, చూపిస్తారండి. ఆ మొక్క మండల ద్వారా 2 మండలు పెడితే ఒకటి సర్వైవ్ అయింది, ఒకటేమో కొంచెం డిస్ట్రాయ్ అయిపోయింది, చనిపోయింది. అయితే సర్వైవ్ అవుతుండే ఫ్రెండ్స్, ఇది కూడా సర్వైవ్ అవుతుండే. కానీ నేను మధ్యలో ఏం చేసిన అంటే కదిలించిన వల్ల డిస్టర్బ్ అయిపోయింది. ఇక ఇంతే ఫ్రెండ్స్. దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ మండల మొత్తం అయితే పూలు అయితే ఎంత బాగా వస్తున్నాయి చూడండి. ఈ మొక్క ఇది వేరే కలర్ ఫ్రెండ్స్, ఇది వేరే కలరు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఉంటా, బాయ్ బాయ్.